అమ్మ ఒక ఇన్సిడెంట్ నిన్న రాయదుర్గంలో జరిగింది. ఆ అనూష అనే ఒక అమ్మాయి, తను బేసికలీ బ్యూటీషియన్. ఈ పిల్ల ఏం చేసిందంటే భర్తతో విడాకులు తీసుకొని తల్లిదండ్రుల వద్ద ఉంటుంది. నిన్నగాక మొన్న 22nd రోజు సాయంత్రం 6 o'clockకి ఫ్రెండ్స్ బర్త్డే పార్టీ ఉంది, నేను ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళొస్తానని చెప్పి ఇంట్లో చెప్పి వెళ్ళింది. తర్వాత రాత్రి లేట్ అయిన సరే ఇంటికి రాలా, ఫోన్ చేశారు, ఆమె ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చింది. నెక్స్ట్ ఇట్లా ఉంటే రాయదుర్గంలోని క్యాబిన్లో ఒక కంప్లైంట్ వచ్చింది. మేము ఓయో రూమ్ లో నడుపుతున్నామండి, మా దాంట్లో నిన్న రూమ్ తీసుకున్న ఒక ఆవిడ ఊరేసుకొని చచ్చిపోయింది, కొంచెం చూడండి అని పోలీసు వాళ్ళు కంప్లైంట్ వచ్చింది. అయితే ఆత్మహత్యకు గల కారణాలు అయితే తెలియలా, దర్యాప్తు చేస్తున్నారు. వాట్ ఎవర్, ఇదొక ఇన్సిడెంట్. గతంలో ఒక ఓయో రూమ్ లో పిల్లలు రాత్రిపూట ఏది వినాయక చవితి టైంలో డ్రగ్స్ తీసుకున్నారా? వినాయక చవితి టైంలో తాగేసి డ్రగ్గులు తీసుకొని విచక్షణ రహితంగా పొడుచుకొని చచ్చిన అంశాలు ఒకటి చూసా. నెక్స్ట్ నెల్లూరు అక్కడ అటువైపు సైడ్ ఓయో లాడ్జ్ లో డాన్స్ మాస్టర్ చైతన్య చనిపోవడం చూసాను. సెల్ఫీ వీడియో తీసుకొని మరీ చనిపోయాడు. నెక్స్ట్ అమ్మాయిని నా గర్ల్ ఫ్రెండ్ అని నువ్వు చెప్పితే నా బాయ్ ఫ్రెండ్ అని చెప్పి నిన్ను నమ్మే వచ్చింది నీ దగ్గరికి. ఆ పిల్ల తాగి పడుకున్న తర్వాత నువ్వు నీ ఫ్రెండ్స్ అందరినీ పిలిచావు. ఆ ఇన్సిడెంట్ చందానగర్ లో చూసాం. బోలెడన్ని ఇన్సిడెంట్లు, ఒకటి కాదు రెండు కాదు, క్రైములు అవుతున్నాయి. వచ్చేది పడి డొరలడానికే ఓవరాల్ గా, కాకపోతే అవి రకరకాల క్రైములకు దారి తీస్తున్నాయి. మనుషులు చంపేస్తున్నారు, పొడుచు చేస్తున్నారు, డ్రగ్గులు తీసుకుంటున్నారు, ఏమేమో. ఈ ఓయో కల్చర్ ఎందుకు వచ్చి చచ్చింది? ఈ నేరాలన్నీ ఎందుకు అవుతున్నాయి? దీనికి మనం అడ్డుకట్ట వేయలేము. ప్రధానంగా అంటే నేను అనుకోవడం ఏమిటి అంటే, ఎప్పుడైతే సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది, ఎవరికి ఇచ్చింది? ఒక కేసు విషయంలో వాళ్ళు ఈ రకంగా ఉండబట్టి అనుమతి ఇచ్చింది అని అప్పట్లో ఒక వార్త. దాన్ని టేక్ ఇట్ గ్రాంటెడ్గా తీసుకొని ఈ అమ్మాయిలు అబ్బాయిలు, వివాహిత స్త్రీలు అవివాహిత పురుషులు కూడా ఒకటికి మించిన అక్రమ సంబంధాలను మెయింటైన్ చేయడానికి, దురలవాట్లను మెయింటైన్ చేయడానికి వాళ్ళకి పోలీస్ కంప్లైంట్ ఇచ్చినా కూడా వాళ్ళకి ఏమీ కాదు అనే ధీమా ఎప్పుడైతే కలిగిందో, దాంతో ఈ హోటల్స్లో రూమ్స్ కంటే సపరేట్గా హోటల్ అని పెడితే వ్యాపారం సరిగ్గా సాగట్లేదని ఓయో అని ఒక పేరు పెట్టేసి అదొక ఫ్రాంచైజ్ అది తీసుకున్నాడు. ఇలాంటి వాళ్ళకి వాళ్ళు ఇవ్వడము, వాళ్ళ దగ్గర మామూలుగా తీసుకునే రూమ్ రెంట్ కంటే కొంచెం ఎక్కువ అధిక మొత్తంలో డబ్బులు వసూలు చేయడం. డిస్కౌంట్ ఆఫర్లు కూడా ఉన్నాయి. ఏమండి? డిస్కౌంట్ ఆఫర్లు కూడా ఉంటాయి. ఇంకా అంటే బుకింగ్లు కానివి ఖాళీగా ఉంటే ఏం చేస్తారు? అదొక వ్యాపారం. కొట్టేసి ఈరోజు 50% ఆఫ్ వచ్చి డొర్లిపోయిందండి. అవును, అలా వచ్చిన తర్వాత వాళ్ళు తాగి మైకంలో ఉన్నప్పుడు వీళ్ళకి కావాల్సినటువంటి చర్యలు వీళ్ళు చేస్తూ ఉంటారు. ఇంకా ఈ అసాంఘిక చర్యలకి అడ్డు ఆపు లేకుండా పోయింది. ఈ ఓయో కల్చర్ అనేటువంటిది మనది కాదు, ఇది ఎక్కడి నుంచో వచ్చినటువంటి ఒక దురదృష్టకరమైన దుర్మార్గమైనటువంటి వ్యాపార ధోరణి ఇక్కడ ప్రవేశపెట్టబడింది అని నా అభిప్రాయం. దీనివల్ల యంగ్స్టర్స్ ముఖ్యంగా పాడైపోతున్నారండి. ఇప్పుడు తెలిసి మధ్య వయసు వచ్చిన ఆడ మగ వేషాలు వేయడానికి ఇవి వినియోగించుకుంటున్నారు అంటే అది వాళ్ళ దౌర్భాగ్యము. కానీ ఇటువంటి ఫెసిలిటీస్ వచ్చాక 10-12 ఏళ్ల వయసున్న ఆడపిల్లలు మగపిల్లలు కూడా ఇటువంటి రూములు బుక్ చేసుకోవడము, అక్కడికి వెళ్ళి డ్రగ్స్ తీసుకోవడము, తాగి తందనాలు ఆడడము, బర్త్డేలు ఆ డేలు ఈ డేలు అని సెలబ్రేషన్ అని అక్కడ ఉండి చేయకూడని పనులు చేయడము, ఆ మత్తులో ఎవరు ఏం చేస్తున్నారో తెలియని స్థితి, ఎవరు ఏమైపోతారో కూడా
అగమ్య గోచరం, ఎవరికీ అర్థం కాదు. రేపులు మర్డర్లు కూడా జరగడానికి చాలా ఆస్కారము ఉన్నటువంటి ఈ ఓయో రూముల కల్చర్ అనేటువంటిది మారాలి. దీన్ని, ఈ వ్యాపారాన్ని చేస్తున్న వాళ్ళు కూడా మానవత్వంతో ఆలోచించి మానుకుంటే ఆరోగ్యము, సమాజానికి మేలు చేసిన వారు అవుతారు. ఎందరో తల్లిదండ్రులకు కూడా వాళ్ళు మేలు చేసిన వారు అవుతారు. వ్యాపారాలు అనేకం ఉంటాయి. ఇప్పుడు ఈ ఓయో రూములు, ఈ వ్యాపారము చేసేటువంటి వాళ్ళకి డైరెక్ట్గా నేను ఒక మాట చెప్తున్నాను. ఏమండి, మీ ఇంట్లో ఆడపిల్లలు లేరా? మీ ఇంట్లో మగపిల్లలు లేరా? మీ పిల్లలు వేరే ఓయో రూములు బుక్ చేసుకొని ఇలాంటి వేషాలు వేస్తారు అని మీకు తెలీదా? మీరు మీ పిల్లలు బంగారం అనుకుంటున్నారా? ఒక్కసారి గుండెల మీద చెయ్య వేసుకొని ఆలోచించండి. మీ పిల్లలు కూడా ఏదో ఒక చోట ఓయో రూములు బుక్ చేసుకొని వాళ్ళ జీవితాల్ని సర్వనాశనం చేసుకుంటే, అటువంటి వాళ్ళే ఏ తల్లి తండ్రి కన్న బిడ్డలైనా వాళ్ళ జీవితాలు నాశనం అయిపోవడానికి మీ వ్యాపారము సహకరిస్తోంది. అందుకని ఈ వ్యాపారాన్ని మాని ఇంకో వ్యాపారాన్ని ఎన్నుకోండి. దయచేసి సమాజాన్ని రక్షించండి. సమాజము అధోగతి పాలవ్వడానికి మీరు కారకులు కాకండి. మీ కుటుంబ పరిస్థితుల్ని మీరు కాపాడుకోవాలి, అలాగే సాటి కుటుంబాలని కూడా రక్షించాలి. అందుకు మీరు మీ వంతు సేవగా ఇటువంటి వ్యాపారాలు దయచేసి మానుకోండి. మరేదైనా వ్యాపారాలు చూసుకోండి. దిస్ ఈజ్ మై సిన్సియర్ హంబుల్ రిక్వెస్ట్ టు ఆల్ ఓయో రూమ్ బిజినెస్ పీపుల్. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే కోలివింగ్ హాస్టల్స్ అయిపోయాయి. ఇప్పుడు లేడీస్ హాస్టల్ అనే బోర్డులు చూసారా? అవును. ఉమెన్స్ హాస్టల్ బోర్డులు చూసారా? మెన్స్ పీజీ అని చూసారా? లేవు. కో లివింగ్ హాస్టల్స్ అంటే రూమ్ లో మీరందరు కలిసి ఉండొచ్చు, బాత్రూమ్ లో అందరు కలిసి వాడుకోవచ్చు, అందరు కలిసి తినొచ్చు, అందరు కలిసి ఏమైనా చేయొచ్చు. మీళ్ళే ఇది. ఏ రూముల్లో అయినా ఎవరైనా ఉండొచ్చు. ఇద్దరు అమ్మాయిలు ఉండొచ్చు, ఇద్దరు అబ్బాయిలు ఉండొచ్చు, అమ్మాయి అబ్బాయి ఉండొచ్చు, ముగ్గురు అమ్మాయిలు ముగ్గురు అబ్బాయిలు కలిసి ఉండొచ్చు, అందరూ కలిసి ఉండొచ్చు. ఇలాంటప్పుడు తల్లిదండ్రులు, మీకు బుద్ధి ఉందా, జ్ఞానం ఉందా? మీ పిల్లల్ని మీరు వేరే ఊర్లో చదివించుకోవాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు అద్దె ఇల్లు తీసుకొని మీ కుటుంబ సభ్యుల్లో ఎవరైనా ఒకరు పక్కన ఉండి వాళ్ళకి వండి పెడుతూ చదివించుకోండి. అందరికీ సౌలభ్యం ఉండదు కదా, అందరికి ఉండదు కదా సౌలభ్యం. అందరికీ ఉండకపోతే మానండి, మీ ఊర్లో ఉన్నంత వరకే చదువుకోండి. చదువు కంటే కూడా ముఖ్యంగా మీరు చదువుకోవాల్సిన అంశం ఏమిటి అంటే, మానవుడికి శీలము ముఖ్యము, ఆరోగ్యం ముఖ్యము, ప్రాణము ముఖ్యము. ఆ మూడు కూడా కోల్పోతారు ఇలా కోలివింగ్ హాస్టల్స్లో, ఓయో రూముల్లో మీ పిల్లల్ని పెట్టి చదివించడానికి ఉద్యోగాలకి పంపారంటే ఆ తర్వాత మీ ఇష్టం. మా పిల్లలు సర్వనాశనం అయిపోయినా పర్వాలేదు అనుకుంటే ఇంక మిమ్మల్ని కూడా ఎవరూ కాపాడలేరు.